క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు నామములో మీకు శుభములు. జీవస్వరం అనుదిన దైవవాక్కు సందేశానికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. యోవేలు 2వ అధ్యాయము 12వ వచనంలో, ఇప్పుడైనను మీరు పూర్ణ హృదయముతో నా చెంతకు మరలిరండు, ఉపవాసముతో సంతాపముతో ఏడ్పులతో నా వద్దకు తిరిగిరండు. మీ బట్టలు చించుకొనుట చాలదు, మీ గుండెలను ముక్కలు చేసుకొనుడు అని మనం చదువుకొనవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, జీవస్వరాన్ని వీక్షిస్తున్న విశ్వాసులారా, ఈనాటితో మనం తపస్సు కాల 2వ ఆదివారంలోకి అడుగుపెట్టి ఉన్నాము. ఈ వారంలో మన బైబిల్ పఠనాలు మనం చూసుకున్నట్లయితే, దేవుణ్ణి పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో ఆరాధించాలని మరియు దేవునికి పూర్తిగా సమర్పించుకొని మన సర్వస్వాన్ని త్యజించుకొని పరివర్తన చెందిన హృదయముతో దేవుని దగ్గరకు రావాలని ఈ బైబిల్ పఠనాలన్నీ కూడా మనకు తెలియపరుస్తున్నాయి. సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథంలో 31వ అధ్యాయంలో, సంపద అన్యాయముగా సంపాదించి కూడబెట్టువాడు వినాశనమునకు గురి అవుతాడు అని పౌలు తిమోతికి రాసిన లేఖ 6వ అధ్యాయము 10వ వచనములో, ధనకాంక్ష సర్వ అనర్థములకు మూలము అని మనకు తెలియపరుస్తున్నారు. నీవు పరివర్తన చెంది ధనాకాంక్ష నుండి విముక్తులను పొంది దేవునికి పూర్తి సమర్పణగా నిన్ను నీవు సమర్పించుకొని పరివర్తన చెందినప్పుడు దేవుని యొక్క రక్షణ మరియు దేవుని యొక్క దీవెనలు పొందడానికి ఎంతో అర్హతను మనం పొందుకుంటాము. లూకా శుభవార్త 19వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం మనం చదువుకున్నట్లయితే, జక్కయ్య వృత్తాంతములో మనం ఈ యొక్క విషయాలన్నీ కూడా గమనించవచ్చు. క్రీస్తు ప్రభు ఎప్పుడైతే ఇదిగో నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినదని జక్కయ్యను ఆశీర్వదించారో, అప్పుడు జక్కయ్య పరివర్తన చెంది తనకున్నటువంటి ఆస్తిని కూడా పేదలకు, లేకపోతే తాను మోసం చేసిన వారందరికీ కూడా రెట్టింపుతో ఇస్తానని పూర్ణ సమర్పణను చేసి ఉన్నటువంటి సందర్భాన్ని మనం గమనించవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తపస్సు కాలములో మనమందరము కూడా మన యొక్క పరివర్తనకు మరియు పూర్తి సమర్పణను దేవునికి చేసుకోవటానికి ప్రయత్నించాలి. ఈ యొక్క పరివర్తన ద్వారా మరియు నిన్ను నీవు త్యజించుకోవడం ద్వారా దేవుని యొక్క అనంతమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి మనందరము కూడా అర్హతను పొందుతాము. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తపస్సు కాలంలో ఈ యొక్క 40 రోజుల పాటు దేవునితో మమేకమై దేవుణ్ణి పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో ఆరాధించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనలందరినీ దీవించునుగాక. ఆమేన్.